గిఫ్టింగ్ అండి. మీ పార్ట్నర్‌కి బ్రాండెడ్ షూ, బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్, బ్రాండ్ వాచ్ అది కాదు గిఫ్ట్ అంటే. నిజంగా చెప్తున్నా. గిఫ్ట్స్ అనేది ఒక చిన్న పార్ట్ అంతే. అదొక ఎలక్ట్రానిక్స్ సంథింగ్. అది జస్ట్ అదొక అంతేనండి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి అనంటే మీ పార్ట్నర్‌కి మీరు హె ఎంత స్ట్రాంగ్‌గా ఉండి తన ముందు నిలబడ్డారా? తనని అటెన్షన్, అటెన్షన్ కావాలి. నాకెవరు అటెన్షన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటారు కదా! మీ పార్ట్నర్ మీకు అటెన్షన్ ఇవ్వకపోతే ఎవరిస్తారండి? యాక్చువల్‌గా మీరే ఇవ్వాలి. పక్కా మీరే ఇవ్వాలి. ఎందుకు అనంటే మీ పార్ట్నరు ఎక్కడికి వెళ్ళదు. ఇంట్లోనే ఉంటుంది. మీరివ్వకపోతే ఎవరిస్తారండి అటెన్షన్? మీరు టైమ్ స్పెండ్ చేయకపోతే ఎవరు టైమ్ స్పెండ్ చేస్తారండి మీ పార్ట్నర్ మీద? ఎవరు మనం బావుంటే చాలు, పక్క వాళ్ళ గురించి మనకెందుకు? అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. నిజంగా చెప్తున్నాను. మన లైఫ్‌లో రేర్ పర్సన్స్ వస్తారండి. అది పార్ట్నర్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు. నిజంగా చెప్తున్నాను. కొంతమంది ఎలా ఉంటారు అనంటే, మనకెందుకు అని వదిలేసుకునే వాళ్ళు కొంతమందుంటే, ఏం చేస్తున్నావు? అన్నం తిన్నావా లేదా? ఎక్కడున్నావు? బావున్నావా? ఎప్పుడొచ్చావు? మంచిగున్నావా? కడుపు నిండా తిన్నావా? డు నాట్ డిపెండ్ విత్ ఎనీబడీ అండి. ఎందుకు అనంటే, ఎవరిని డిపెండ్ చేయకు. ఎవరి మీద మనం డిపెండ్ అయ్యి ఉండకూడదండి. అది పార్ట్నర్ కానీ, పేరెంట్స్ కానీ ఒక సర్టెన్ టైం వరకే ఉండాలి. తర్వాత నుంచి మనం ఎవ్వరి మీద డిపెండ్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. మనకంటూ సపరేట్ ఒక లైఫ్ ఉంటుంది. మనకంటూ సపరేట్ ఆలోచనలు ఉంటాయి. అన్నీ ఉంటాయి. వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం బతకాల్సిన హాయ్ నిజంగా అండి. ఒక హస్బెండ్ వచ్చేసి భార్యకి సపోర్ట్ చేస్తే తనంత అదృష్టవంతురాలు ఇంకొకటి ఉండదండి. ఎందుకు అనంటే ఉంటారండి. మీ అందరికీ ఉంటుంది. అరే! నా నా మా మమ్మీకి నేను మా మమ్మీకి చెప్పాలా? నా భార్యకి చెప్పాలా? అని నేను ఇట్లా అయిపోతున్నాను అని చెప్పేసి ఆలోచించకండి. నిజంగా చెప్తున్నాను. ప్రతి భర్తకి అసలా ఎందుకండి అందరూ ఒకళ్ళకొకళ్ళు కంపారిజన్ చేస్తారు? అంటే నార్మల్‌గా ఒక మనిషికి కంపారిజన్ ఎందుకు చేస్తారు? దేనికి చేయాలి కంపారిజన్? స అంటే నార్మల్‌గా నేను చెప్తున్నానండి. పేరెంట్స్ కూడా అండి అసలు కంపారిజన్ ఎందుకు చేస్తారు? ఎవరైనా సరే ముగ్గురు పిల్లలైనా, ఇద్దరు పిల్లలైనా నీ రక్త సంబంధమే. అలాంటప్పుడు కంపారిజన్ చేయకూడదు. నా చిన్న కొడుకు జాబ్ ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారో తెలుసా అండి? నిజంగా చెప్తున్నా ఫుల్ ఆఫ్ మనీ మైండెడ్ అండి. అలాంటి మనుషుల్ని చూస్తుంటే మనం ఎందుకు ఇలాంటి మనుషుల మధ్య ఎందుకు ఉంటున్నాం? ఇంత మనీ మైండెడ్ చూపించే వాళ్ళ మనుషుల మధ్య మనం ఎందుకు ఉంటున్నాం అని నాకు అనిపిస్తుంది. నేనైతే నిజంగా చెప్తున్నానండి. ఈ టైంలోనే నేను తెలుసుకున్నాను మనీ